టీఆర్ఎస్ పార్టీ రైతులకు మద్దతుగా దీక్ష చేస్తా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వము రైతులకు అన్యాయం చేసిన అంటూ భారీ ఎత్తున దీక్ష ప్రోగ్రామ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మనతో పాటు మాట్లాడేందుకు కొంతమంది రైతులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. బాబాయ్, ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత? ఏం లాభం లేదు, రైతులకు ఇబ్బంది. ఏ విధంగా ఇబ్బంది? ఏది రైతు బంధు లేదు, కరెంటు కరెక్ట్ లేదు, పింఛన్ లేదు, టైంకి ఇచ్చే రైతు బంధు ఎప్పుడు కేసీఆర్ రైతుకు టైంకి ఇస్తుండే, 2 పంటలకు ఇస్తుండే. ఇప్పుడు ఏ పంట లేదు. నిన్ను 5,000కు సంతోషపడ్డోళ్ళు రైతులు, నిన్ను 7,000 ఎవరు అడిగిండు? పింఛన్ 2,000కి ఇస్తుంటే సంతోషపడరు. 4,000 ఏ ముసలు అడిగారు? ఈ ఆడోళ్ళకు 25,000 అడిగిరా? నువ్వు ఆ బస్సు బంద్ చేసి 25 ప్రతి ఆడదానికి 25,000 సరిపోతుంది. వాళ్ళు సంతోషంగా కుటుంబం ఏదన్నా బాగుపడతారు. రైతు విషయంలో మటుకు అన్యాయమే జరిగింది. ఇలాంటి ప్రభుత్వం మనం ఎప్పుడు కనపడదు, రాదు కూడా. రేవంత్ రెడ్డి మీ ప్రాంతం బిడ్డ కదా, ఎట్లా ఉంది మీ చూడు? ప్రాంతం అయితే ఉండొచ్చు. పెళ్ళం మొగడు 300 దేవతల సాక్షిగా తాలిగట్టినాడు కూడా కుదరపోతే ఇడిచి పెడుతుండే పెళ్ళాన్ని. ఈడేవాడు మాకు మేలు చేస్తేనే మావాడు. ఈడేంది? రాజశేఖర రెడ్డి రాజశేఖర్ కూడా మేలు చేసాడు, మాకు దేవుడు అలాంటి వాడే మాట. ఏమంటారు? ఎన్టీ రామారావు చేసిండు ఆయన కుటుంబతల, కేసీఆర్ ఆయనకు తిరిగి ఆయన చేసిండు. రైతులకైతే కేసీఆర్ విషయంలో మేలే జరిగింది. ఈయన వచ్చిండు, ఏదీ లేదు. రైతు బంధువు లేదు, ముసలి పైసలు లేదు. ఒక రైతు చేస్తే వారంలో 5 లక్షలు వచ్చేది బీమా. ఈ కిట్టు అని ఆడపిల్ల పుట్టిందంటే 12,000 సొమ్ము తీసుకుని ఇంటికి పోతుండే, పిల్లల సంఖ్యలు పెట్టుకొని. పింఛను ఆ 2,000 కన్నా సంతోషపడేటోళ్ళు. 4,000 ఇస్తున్నాడు, ఆశలో పెట్టిండు. అదేదో ఈ ఫ్రీ బస్సు కూడా ఆడోళ్ళు అడిగేది కాదు. కొట్టుకొని తనలాడితే మేము రోజు బస్సు ఎక్కితే మాకు తెలుస్తుంది కథ. ఆ తిట్లుడితే పైసలు పెట్టినోడు కూడా తిట్టిపించుకోవడానికి తిట్లు, ఆడోళ్ళు తిట్టే తిట్లు చూస్తే బస్సు ఎక్కేటప్పుడు. అదే ఆడవాళ్ళకు నువ్వు 2,500 బస్సు అవసరం లేదు, 2,500 కుటుంబానికి 2,500 వాళ్ళు సంవత్సరంలో ఖర్చుకు మంచి చెడ చూసుకుంటాం. ఏమొచ్చింది బస్సులో? ఇంత నష్టపెట్టి అన్నిటికన్నా ఇబ్బంది పెట్టి బస్సులు. ఇంకోటి నేను చెప్పిన కదా, ఈ కులగణన అనవసరం. నువ్వు రాజకీయం, నువ్వు ముఖ్యమంత్రి రాజీనామా పెట్టి బీసీకి ముఖ్యమంత్రి, మేము అంతా సంతోషిస్తాం. అది కులగణన చేసినట్టే. బీసీకి ముఖ్యమంత్రి ఇస్తే తొక్కలు ఎవడొచ్చాడు? ఎవడా పేరు ఎవరికి ఉంది? ఇల్లు రాసిండ్రు, అలా చుట్టాలు కార్యకర్త ఎవర్రా, ఎవరెవడరా? ఒకరింటే 4 పేరు రాస్తే మా ఊళ్ళో ఫెయిల్ అయినాయి. నేను సర్పంచ్ చేసినాయా? రేవంత్ రెడ్డి మాకు శత్రువు కాడు. ఈ రైతులకు జరిగే మేలును సర్వనాశనం చేసాడు. అది విధంగా రేవంత్ రెడ్డి మాకు శత్రువు కాడు. రేవంత్ రెడ్డి నా పేరు దేవేంద్రరావు గిట్టానా, నువ్వు ఆ పేపర్ దేవేంద్రరావు అంటే బాగా తెలుసు రేవంత్ రెడ్డికి. నువ్వు చెప్పకు. దేవేంద్రరావు ఇంతవరకు ఇట్లా మాట్లాడినా అంటాడు. నువ్వు పంపి ఏం పీకుతాడు ఆయన సుతాగాను? ఏం పీక కేసు పెడితే బెయిల్ ఇస్తూనే ఉంటారు వాళ్ళు. ఇది పనికిరాని కేసు అని బెయిల్ ఇస్తున్నాడు. మర్డర్ చేసో ఇక్కడయ్యా. రైతు అంటే అందరికి వస్తుంది, ఒక్కడే కాదు. రైతు దేశానికి రైతే వెన్నెముక. రైతు పండించిన పంటే నిమ్మలంగా తింటారు, గిరియాని చేసుకొని. ఇంకోటి రంగు వేసుకొని తిరిగితే కాదే, ప్రజల బాగోగులు చూసేటోడు లీడర్. వాళ్ళకేం తక్కువ, ఇల్లు వచ్చినాయా, నీళ్ళు వస్తున్నాయా, కరెంట్ ఉందా, రోగాల నొప్పులా, ఇవి చూసినోడు లీడర్. అదే నన్ను ఇంటర్వ్యూ అడిగితే నన్ను వద్దన్నారు. నువ్వు తిడతావు, వద్దు, నువ్వు ఇక లొల్లి పెడతావు అన్నారు. నాకు ఇదైతే కొత్త లేదు. ఇప్పుడు సెట్టిపల్లి దేవేంద్రరావు మాజీ సర్పంచ్ అని ఆయనకు అందేటాడు ఆయన దమ్ముంటే, అరే దేవేంద్రరావు ఇట్లా మాట్లాడినా అంటాడు. ఇంకేం చెప్తావు చెప్పు, అన్ని మాట్లాడతలేదు. డోంట్ కేర్, అంతే.